అనుకున్న విధంగా ప్రేమ్ చామంతి గుడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఇద్దరు కాళ్ళు కడుక్కుంటారు. ప్రేమ్ ఇంకా నడుస్తూ ఉంటాడు. ఆ తడి మార్కులు కనపడిన పాదాల దగ్గర చామంతి అడుగులో అడిగేసుకొని నడుచుకుంటూ వెళ్తుంది. అదంతా ప్రేమ్ గమనిస్తూ ఉంటాడు. ఆ తర్వాత గుళ్ళోకి వెళ్తారు. అనుకుని ముందు మొక్కుబడినిస్తూ ఉంటారు. ఇంకా పంతులు గారు ప్రేమ్ చామంతిని అలాగే చూస్తూ ఉంటారు. మీ భార్య భర్తలు ఇద్దరు కలిసి అమ్మవారికి ముక్కుబడి తీసుకొచ్చారంటే మీ జంట ఏ జన్మ చేసిన పుణ్యమోనమ్మ అని చెప్పి పంతులు గారు ఇంకా అదే పని మాటలకి ప్రేమ్ చామంతి సంతోషపడుతుంటారు. చామ్ ఏం చెప్పట్లేదంటే నేను తాళి కట్టాను కదా అని చెప్పి ఇంకా ప్రేమ్ అనుకుంటూ చూస్తూ ఉంటాడు. అమ్మాయికి నువ్వు బొట్టు పెట్టయ్యా అని చెప్పి అంటాను కానీ అలాగే ప్రేమ్ చేస్తూ ఉంటాడు. నువ్వు బొట్టు పెడుతూ ఉంటాడు. చామంతి అలాగే చూసి సంతోషపడుతుంది. దీర్ఘ సుమంగళిగా ఉంటుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. అసలు తాళి ఎందుకు ఉంచుకున్నావు, ఇక్కడ అమ్మవారి సమక్షంలో అడుగుతాను అని చెప్పి ప్రేమ్ అనుకుంటూ చామంతి చూస్తూ ఆ తర్వాత అమ్మవారిని చూస్తూ ఉంటారు. చామంతి మాత్రం ఇంకా చాలా సంతోషంగా ప్రేమ్ అలా చూస్తూ ఉంటుంది. ఇంకా అలాగే నవ్వు